ఒక వ్యక్తి ఒంటరిగా బతకాలంటే ఒక రోజు బతుకుతాడు, 2 రోజులు బతుకుతాడు, మహా అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి ఏకంగా 30 సంవత్సరాలు ఒంటరిగా బతికాడు. తన దగ్గర ఉన్న వస్తువులతోనే బట్టలు చేసుకున్నాడు, ఒక ఇంటిని నిర్మించుకున్నాడు, అక్కడే వండుకుని తిన్నాడు. అలా ఇలాంటి స్టోరీ మీరు వింటే చాలా పిచ్చెక్కిపోతుంది. అంత గొప్ప సరైన స్టోరీ ఇప్పుడు నేను చెప్తున్నాను. అసలు ఎవరి ఈ వ్యక్తి, ఎందుకని 30 సంవత్సరాలు ఒంటరిగా బతికాడు అనేది మాట్లాడుకుందాం. 1943లో 50,000 జపనీస్ దళాలతో పాటు గువాం అనే ద్వీపాన్ని పంపబడ్డాడు. 1944లో అమెరికన్లు గువాం పై దాడి చేసి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో మరియు చాలా మంది జపనీస్ సైనికులు చంపబడ్డారు, కొంతమంది పట్టుబడ్డారు అమెరికా వాళ్ళకి. యుగాయితో పాటు మరి కొందరు అడవిలోకి పారిపోయారు. అక్కడ వారు దాక్కుని నివసించారు. ఆహారం, నీటి కోసం కూడా స్థానికులతో సంబంధాన్ని పెట్టుకోలేదు. వాళ్ళకి ఏమనిపించిందంటే యుద్ధం ఇంకా